లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం, ఆ తర్వాత 49వ వచనం లేఖన ఆధారం కొరకే చదువుకున్నాం. ఎవరు కనిపిస్తున్నారంటే ఇందులో పాపాత్మురాలు అయినట్టు ఒక స్త్రీ కనిపిస్తుంది. ఎవరు కనిపిస్తుంది? పాపాత్మురాలైన స్త్రీ ఒక ఆమె ఇక్కడ మనం చదువుకున్నాం. ఆమె ఏం చేసింది? పరిసయ్యుడు అంటే యేసు ప్రభు వారు వచ్చాడని ఆమె విలువైనటువంటి అత్తరు తీసుకుని వచ్చి ప్రభు పాదాలకు పూసి తలకురులతో యేసయ్య పాదాలను తుడిచింది. అప్పుడు అక్కడ ఉన్నవారంతా వచ్చి పరిసయ్యులో ఉన్నవారు, ఎందుకు ఆ అత్తరు విలువైంది కదా, ఆయనకి ఎందుకు పోస్తున్నావు, దాన్ని అమ్మి బేదలకు ఇయ్యచ్చు కదా అని వివరిస్తూ ఉంటే అక్కడ రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. పాపాత్మురాలు తాను పాపం పోవడానికి కొరకై ప్రభువుకు తన జీవితాన్ని త్యాగం చేసుకునేది. ఈ సందర్భాన్ని ఈరోజు మనము వాక్యాన్ని చదువుతూ ఉండగా జాగ్రత్తగా ఇందులోంచి కొన్ని సందేశాలను మనం గమనించేద్దాం. ఈ కథ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను స్టోరీ మీకు చెప్పేసా. పాపాత్మురాలు వచ్చింది యువతుడికి, పరిశుద్ధుడి దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చిందో, ఎవరి కొరకు వచ్చిందంటే ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం వినబోతున్నాం. ఇప్పుడు గమనిస్తే యేసు ప్రభు వారు పరిసయ్యుడు వెంట ఉన్నాడని తెలుసుకొని వచ్చింది. ఈ మాట గమనించాలి. ఆయన గూర్చి తెలుసుకున్న పాపాత్మురాలు రాసుకుందాం. ఆయన గూర్చి తెలుసుకున్నటువంటి పాపాత్మురాలు ఎవరి గురించి? యేసు ప్రభు అని గురించి తెలుసుకుంది. ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరు? ఆయన నీతిమంతుడు. ఆయన ఎవరు? నిర్దోషి. ఆయన ఎవరు? ఆకాశానికి భూమికి సృష్టికర్త. ఆయన ఎవరు అంటే ఒక మాటలో చెప్పాలంటే అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అలాంటి ఆయన గురించి ఈ పాపాత్మురాలు తెలుసుకుంది. యేసు ప్రభువు వారు దగ్గరికి వచ్చారంటే ఆయన దగ్గరికి జనాలు వచ్చేవారు. ఎందుకంటే ఒకటి శారీరకమైన రోగాన్ని తీస్తాడు, రెండోది మానసికమైన రోగాన్ని తీసివేస్తాడు, మూడవది దరిద్రతను తీసివేస్తాడు, అంతరంగ పాపాన్ని తీసివేస్తాడు. కాబట్టి తండోపతండాలుగా యేసు ప్రభువు పాదాల దగ్గరికి వస్తారు. యేసు క్రీస్తుని గురించి తెలుసుకోవాలి. ఆయన ఏమేమి తెలుసుకోవాలి? యెహోవా ఉత్తముడని రుచి చూచి మీరు తెలుసుకోవాలి. యేసయ్యను గురించి బాగా తెలుసుకోవాలి. నీ బిడ్డ గురించి బాగా తెలుసు, నీ భర్తను గురించి బాగా తెలుసు. అలాగైతే నీ ప్రభుని గురించి నీకు బాగా తెలుసా? నీ ప్రభు ఎంత గొప్పవాడో, నీ ప్రభు ఎంత శక్తిమంతుడో, నీ ప్రభు ఎంత కనికరిస్తాడో, నీ ప్రభు ఎంత క్షమిస్తాడో, నీ ప్రభు ఎంత కాపాడతాడో నీవు ఎరిగావా? యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించావా? పాపాలు పూకొని పశ్చాత్తాపడి ప్రభులో సాగుతున్నావా? యేసయ్యను గురించి తెలుసుకున్నటువంటి ఎవరు చెప్పాలి? ఏం పేరు? ఎవరు చెప్పండి అమ్మా? పాపాత్మురాలు. ఆమెకేం అవసరం? ఆమె పేరు ఏందా? ఆమె పేరు ఏమని రాయబడి? ఆమె పేరు సుందరమ్మని రాయబడలా, సంతోషమ్మని రాయబడలా, గోయిందమ్మని రాయబడలా. ఏమని రాయబడిందా? అసలు ఆ పేరు వింటేనే అవమానం ఉన్న ఆయన దగ్గరకు వచ్చింది. అపనిందలు ఉన్న, అసలు ఊర్లో మంచోడా, ఒరే మంచోడా అంటే ఎట్లుంటుంది? ఒరే పాపాత్ముడా, ఒరే పాపాత్ముడు పిలిస్తే ఎట్లుంటుంది? మా ఊర్లో ఒకడు వాళ్ళ ఆయన దొంగతనం చేశాడు. ఇప్పుడు కొడుకు ఏం పేరు పెట్టి తెలిసిన? దొంగోడు కొడుకు, దొంగోడు కొడుకు పిలుస్తారు నేటికి. ఏం కొడుక? మరి మన కొడుకులు ఎవరు? ఎవరే నా కొడక అంటాం. ఎవరినా? కన్న కొడుకురే నా కొడక రారా అంటున్నాడు. అంటే ఆ పదానికి, దొంగ అనే పదానికి, పాపాత్ముల పదానికి, ఆమె వ్యభిచారి అనే పదానికి ఎంత అర్థం చూడండి. ఆమె అవమానించబడిన ఆయన గురించి తెలుసుకున్నది. ఆమెకు అర్థమైపోయింది ఆమె జీవితంలో ఏమున్నది? పాపం ఉన్నది. మా పాపం అంటే ఏందమ్మా? రాత్రి చెప్పాను, ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. కాబట్టి ప్రార్థనా కూడికలకి దొంగతనంగా నిలిచిపోకూడదు. ప్రార్థనా కూడికలకి రావాలి. ఎవరు కూడా ఇంట్లో ఉండకూడదు. ప్రతి కూడికి ఉండాలి. నీకు అవకాశం ఉన్నప్పుడు కానీ నువ్వు రాకపోతే నువ్వు తెలిసి యెహోవా దృష్టిలో ఏం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. ఇప్పుడు వ్యభిచారం చేస్తున్నావు ఒకటే, దొంగతనం చేస్తున్నావు ఒకటే, నువ్వు ప్రార్థనకు రాకుండా ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే.
ఎన్నో పాపాలు చేస్తున్నావు, జాగ్రత్త. నేను ఏ పాపం చేయలేదంటే నువ్వు ప్రార్థన గడువు చేసుకో, అది పాపం కాదా? దేవునితో మాట్లాడడం లేదు, అది పాపం కాదా? దేవుని దగ్గర రావడం లేదు, అది పాపం కాదా? అన్నీ తెలిసినా ఆయన కొరకు ఏమి చేయం, అది పాపం కాదా? జ్ఞానం ఉన్నా, తెలివి ఉన్నా, బలం ఉన్నా, శక్తి ఉన్నా ఏ పని చేయమే, అది పాపం కాదా? ఏది పాపం అనుకుంటావు? నువ్వు తెలుసు కూడా ప్రభు కొరకు ఏదైతే చేయవో అది పాపంగా పరిగణించబడతావు. అందుకే ఆమె పేరు పాపాత్మురాలు. పాపాత్మురాలు ప్రభు గురించి తెలుసుకునేందుకే ఆమె పాపాలు క్షమించబడాలి. అమ్మా బాబు, అయ్యా, నేను ఆ పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు కలువలో రక్తం కార్చాడు. కాబట్టి ప్రభు యొక్క ప్రేమను నువ్వు తెలుసుకో. యెహోవా ఉత్తముడని తెలుసుకో, యెహోవా పరిశుద్ధుడని తెలుసుకో, రక్షించే దేవుడని తెలుసుకో, నిన్ను కాపాడే దేవుడని తెలుసుకో, నీ రోగాన్ని బాగు చేసే దేవుడని తెలుసుకో. ఆయన దగ్గర అన్నీ దొరకతాయని తెలుసుకో. కానీ అన్నీ తెలిసినా లోకం పని, అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉన్నట్టయితే తెలుసు మనం రాము, తెలిసిన సావాసానికి రాము, తెలిసిన ప్రార్థనకు రాము, తెలిసిన ఆరాధనకు రాము, తెలిసిన నియమకుడికి రాము. ఏం కానీలే కానీ రోజు పోతున్న ప్రార్థన. ఇలా తెలుసు కూడా నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే నీవు పాపిగా పరిగణించబడతావు. ఇక లోకానికి నీకు ఏమి తేడా? యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి ఏమి తేడా? నమ్మిన వాడు వ్యత్యాసంగా ఉండాలి, లోకానికి వేరే ఉండాలి అన్నాడు. నేను మిమ్మల్ని లోకములో ఉంచి వేరు చేశానన్నాడు. మన పిండముగా ఉన్నప్పుడే ప్రభు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. మన పాడుకున్న చరణంలో అదే కదా, పిండమైన ఉండగా నీ కన్నులు నన్ను చూస్తానన్నాడు. ఆ పదాని యొక్క వివరణది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ఎరిగాడు, ఆయన తెలుసుకున్నాడు. కానీ నువ్వు తెలుసుకున్నావా? నీ కొరకు ప్రాణం ఇచ్చాడని, నీ కొరకు శిక్షించబడ్డాడని, నీ కొరకు నలుగుగొట్టించుకున్నబడని, నీ కొరకు పరలోకం ఇస్తాడని నీవు తెలుసుకున్నావా? తెలుసుకుంటే ధన్యుడు, ధన్యురాలు. ఆమె తెలుసుకున్నది. రెండవది, ఆ పాపాత్మురాలు ఆయన దగ్గరకు వచ్చింది. 37వ వచనంలో రాయబడిన మాట అది. ఎవరి దగ్గరకు వచ్చింది? ఎందుకు వచ్చింది తెలిసిన? పరిశుద్ధుడు కాబట్టి పాపాలు ఏ అంగిట్లో పరిగణించబడవు, పాపాలు ఎవరు కూడా తీసివేయలేరు. పాపాత్మురాలు ఆయన దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ఆమె పాపం పోవాలి, ఆమె దోషం పోవాలి, ఆమె అపవిత్రత పోవాలి, ఆమె మత్సరం పోవాలి, ఆమెకున్నది పోవాలంటే ఆయనొక్కడే శరణ్యం. నీకున్నది ఏదైనా పోగొట్టుకోవాలంటే, నీ దగ్గర ఉన్న ప్రతి పరిస్థితి విడుదల పొందాలంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసు దగ్గరికి రావాలి. ఎవరైనా సరే ప్రభు దగ్గరకు వస్తే ఏ భారములో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ కన్నీళ్ళలో ఉన్నా, ఏ రోగమున్నా నువ్వు ఆయన దగ్గరికి రావాలి. భారముతో ప్రయాసముతో అల్లసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, నువ్వు ఏ కృంగుదలలో ఈరోజున్నా ఎక్కడికి రావాలి? ఆ పాపాత్మురాలు యేసయ్య దగ్గరికి వచ్చినట్లుగా నువ్వు వస్తే నిన్ను ఆయన చూస్తాడు. వస్తావా? ఈరోజు ఇస్తావా దేవునికి హృదయం? ఆయన దగ్గరకు వస్తే నువ్వెంతగా దీవించబడతావో, ఆయన దగ్గరకు వస్తే నువ్వెంతగా హెచ్చించబడతావో, ఆయన దగ్గరకు వస్తే నువ్వు అనుకునేది నెరవేర్చబడతాయి. కొంతమంది ఈరోజు కూడా రాలేకపోయారు. అనుకున్న నష్టం ఎవరికి? ఆ పాపాత్మురాలు వచ్చింది, ఆ పాపానికి ఫలితం సంపాదించుకున్నది. ఈరోజు నువ్వు వస్తే నువ్వు దీవించబడతావు. ఈ రోజుల్లో ఏమమ్మా, భర్త వచ్చాడు, భార్య అంతే, మా భార్య వంట చేస్తున్నాడంటే ఇప్పుడు ఆశీర్వాదం ఎవరికి? ఏనా ఎవరికినా? ఎవరికి? వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం. నేను వస్తేనే ఆశీర్వాదం, నా బిడ్డ వస్తే నా బిడ్డకి, నా భార్య వస్తే నా భార్యకి ఆశీర్వాదం. ఈడ ఆశీర్వాదాలు పంచుకోవడానికి లేదు. ఈడ ఎవరి ఆశీర్వాదం వాళ్ళదే. నేను కడుపు నిండా తింటే నాకు నిండుతుంది, మీరు కడుపు నిండా తింటే మీకు నిండుతుంది. ఎవరైతే ప్రభు దగ్గరకు వస్తారో వారి జీవితాలు దేవుడు చూస్తాడు. అందుకే ఆమె వచ్చింది. ఆ తర్వాత ఏం చేసింది? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి యేసయ్య పాదాలు పట్టుకునేది. అవునా లేదా? ఆయన ఆకింది. ఒకటి, ఆయన గురించి తెలుసుకున్నది, ఆయన దగ్గరకు వచ్చినది, ఆయన అంటింది, ఆయన పాదాలను అంటుకున్నది. యేసయ్య పాదాలు తొడవడానికి
ఏమండి ఎట తుడిచిందట? తల కురులతో ఆమె ఆ యేసయ్య పాదాలు తుడిచిందండి. ఇప్పుడు మీరు గమనించాలి, సిరులు వెంట్రుకలు సౌందర్యానికి సొగసు అయితే నా వెంట్రుకల కంటే నా ప్రభువు గొప్పవాడు. ఎంత విలువ ఇచ్చిందండి. ఎవరైనా టువాల్తో తుడుస్తారు, ఎవరైతే కచ్చిపులతో తుడుస్తారు, ఆమె దేంతో తుడిచిందా? ఎందుకు తుడిచింది? ఏమయ్యా బాబు ఎవనొస్తాడా? ఎందుకు తుడుచుంటుందా? అఖిల్, తల కురులతో ఎందుకు తుడవాలి? ఏంటి రీజన్? ఏమ్మా ఎవనొస్తారా చెప్పండి చూద్దాం. మీకున్నాక జల్లా ఎంటుకలు ఉన్నాక చెప్పండి. ఎందుకు ఎంటుకలతో తుడిచింది? బైబిల్లో దానికి ఒక నిదర్శనం ఉంది. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట తెలిసిన వారి దోషములు వారి తల వెంట్రుకల కంటే మించి ఉన్నాయని ఉంది బైబిల్లో 42వ కీర్తనలో. అంటే మన దోషాలు ఈ ఎంటుకలు ఎవరిని లెక్క పెట్టారా? ఎవరు తరం కాదు. నక్షత్రాలు ఎవరిని లెక్క పెట్టారా? ఎవరు తరం కాదు. మన పాపాలు కూడా లెక్క పెట్టడానికి ఎవరు తరం కాదు. రోజుకి ఎన్ని పాపాలు చేస్తున్నామా? కత్తి ఉందని అడిగిన అనుకో, అయ్యా ఇల్లియా అంటారు. ఉంటుంది ఇంట్లోనే. మనం ఏం చెప్తున్నాం? నిద్రలేస్తానే. ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక విశేషమైన విషయం చెప్పాడు నాకు. నేను దిక్కుమని లేచి చూశాను. నేను ఒక ఇంట్లో పడుకున్నా. రే 10,000 రూపాయలు కట్ట ఏమైనా చేసినావు నువ్వు అన్నాడు. ఏంద్రా నాకు ఇప్పుడు 10 నా ఎప్పుడు ఇచ్చాడు? ఊరికి April 1 అన్నాడు. ఒక విశ్వాసి మరొక విశ్వాసతో ఏం చెప్తాడా? ఏప్రిల్ ఫూల్ అంటున్నాడు. ఇంకా ఏమో వాళ్ళేనా? ఇదేమైనా మాటేనా? ఇదా? దేవుని పిల్లల కింద ఆడచ్చా? అది అబద్ధాలు. 10,000 నువ్వు ఎప్పుడు నాకు ఇచ్చినావంటే ఊరికే జోక్. April 1 ఫూల్స్ డే అంట. అంటే విశ్వాసులు ఎట్లా మాట్లాడుకుంటే లోకస్తులు ఎట్లా మాట్లాడతారు? ఆలోచన చేద్దాం. మన జీవితాలలో అలా ఉండకూడదు. ఆయన అంటుకున్నది యేసు ప్రభువుని తలకురులతో తమ దోషాలు పోవడానికి ఆమె యథార్థత ఒప్పుకున్నదడ. యేసు ప్రభు సన్నిధిలో మనం నాటకాలు వేయకూడదు, వేషాలు వేయకూడదు, మోసాలు చేయకూడదు. దేవుని సన్నిధిలో మన కురులు అంటే పాపానికి సాదృశ్యంగా రాయబడి. అందుకే ఇప్పుడు ఆమె తాకింది. ఈరోజు నువ్వు ఎలా తాకాలి? ఆ రోజు యేసు ప్రభువును డైరెక్ట్గా యేసయ్య అని ఆయన పాదాలు తాకి తుడిచిందమ్మా. ఈరోజు ఎట్లా తాకుతావు? దేవుడు నీకు వాక్యం తాకాలి. ఎట్లా? యేసు ప్రభు వాక్యాన్ని ఎవరైతే వింటారో ఆయన తాకిన వాక్యమే దేవుడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎదురుగా ఉంది వాక్యం రాశాం. ఏమని రాయబడింది? మన దేవుడు యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడిని యెహోవాను ఘనపరచుడి అని 99:9 మాట చదువుకున్నా. ఇప్పుడు వాక్యము నీ అంతరంగంలో నిన్ను తాకిందంటే ప్రభు పాదాలు పట్టుకున్నట్టు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, కొన్ని తగిలిందనుకో, ఆ పాస్టర్ గారు మురళి పాస్టర్ ఎట్ట పని చేయడం ఏం చెప్తాడు చూడా, అంతా నా మీద రాసుకొచ్చినాడు, అంతా నన్ను గురించే మాట్లాడు అని నువ్వు చెప్పావంటే నిజంగా నీకు వాక్యం తగిలినట్టు. నాకేమీ లేదు అన్నావంటే గుడికి వేసుకున్నట్టే. ఎండలో గొడుగు పెట్టుకున్నట్టు ఉంటుంది నీ వాక్యం. ఏ పూటైనా సరే వాక్యము నీ అంతరంగములో నాటబడాలి, గుచ్చబడాలి. వాక్యము రెండంచుగలిగిన కత్తి, ప్రాణాత్మ మూలుగులు విభజించినట్లుగా హృదయములో దూర్చో హృదయాన్ని ఆలోచన శోధింపజేస్తుంది. నీ మైండ్ పనిచేయాలి. ఇప్పుడు వాక్యం నేను ఏమో దిమ్మ తిరిగింది రానాలి. ఎడ తిరగాలి? మనస్సులు హృదయాలు అసలు ఆనందంగా వచ్చి నీ జీవితంలో మార్పులోనికి రావాలి. వాక్యము నీ గుండెలో తాకబడాలి. ప్రభు వాక్యం చేత నువ్వు నింపబడాలి. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వెలుగుగా వెళ్ళాలి. ఆమె చీకటిగా వచ్చింది, ఆమె వెలుగుగా వెళుతుంది. ఈరోజు నువ్వు అలా వెళ్ళాలి. ఆ తర్వాత ఆమె ఏం చేసింది? 38వ వచనంలో చేసింది, యేసు ప్రభు వారిని ఆరాధన చేసింది, అంటుకున్నది. ఆ తర్వాత 4వది ఆరాధించినటువంటి పాపాత్మురాలు. ఏంటి? అత్తరు తెచ్చి ఆరాధించింది. ఈరోజు మనం ఏం చేసి ఆరాధించాం? మనం ఏం ఆరాధించాలి? ప్రాణాత్మ దేహాలతో. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుతారా?
రోమా, దీనికి ఒక వచనం చదువుదాం. రోమా 12:1 త్వరగా చదవాలి. ఎవరు ఫస్ట్ చదువుతా చూడాలి. రోమా 12:1. మిమ్మల్ని బతిమలాడుకొని చూస్తున్నాం. ఇక్కడ మనం చదువుతున్న మాట, ఇక్కడ మనం చదివిన మాట, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు ఏం చేయాలి? అప్పగించుకొని ప్రభువుకి ఆరాధన చేయాలి. మన నోటితో ప్రభుని ఆరాధించాలి. అవునా కదా? స్తుతులు చెల్లిస్తున్నప్పుడు, కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు చివరిలో మనం ఏం చెప్తున్నాం? ఆమేన్ చెప్పాం. ఇది ఎవరి దినం ఈరోజు? ఏమ్మా, ఇది ఎవరి దినం? యేసు ప్రభువుని ఆరాధించే దినం. యెహెజ్కేలు గ్రంథం 46:3 విశ్రాంతి దినములో ఆరాధన చేయవలెను అని ఉంది బైబిల్లో. ఇది విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం. హాలిడే అన్న చెప్తాడు. హాలిడే, హోలీడే. పరిశుద్ధ దినం, పర్వదినం అన్నాడు. ఈ దినాన్ని ఎవరికి ఇవ్వాలి? ఏమ్మా, బంధువులు వచ్చారని, ఇంకోటి వచ్చిందని మందిరానికి మాత్రం ఆదివారం నిలవకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏ మీటింగ్కి ప్రతిరోజు నీ ఊపిరిన్నంత వరకు ఏ మీటింగ్కి నువ్వు ఆగకూడదు. ఈరోజు 4 రోజులు 5 రోజులు ఉండేది కాదు. ఇక నుంచి కూడా నువ్వు అలాగే ఉండాలి. అర్థమైందా? 4 రోజుల మీటింగ్, 5 రోజుల మీటింగ్, ప్రతిరోజు మీరున్నా లేకపోయినా ఈ మందిరంలో కూడా ఏం చేయాలి? ఒక్కరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా నా నామను కూడి ఎక్కడ ఉంటారో వారి మధ్య నేను ఉంటాను. యేసు ప్రభు వారితో నీవు నేను ఉండి ఆరాధన చేయాలి. ఒక మాట చెప్తాను, పరలోకపు ఆరాధన కన్నా ఎవరు ఆరాధన కోరుకున్నాడా? ఎవరు ఆరాధన? నేను నా ఆరాధన కోరాడండి. దేవదూతల ఆరాధన కంటే నేను ఆరాధన కోరాడు. ఇప్పుడు ఎవరంటే ఇష్టం? దేవదూతలంటే ఇష్టమా? భూమి మీద ఉన్న భక్తులు ఇష్టమా? నువ్వంటే నాకు పడి పడి లోకం చెప్పింది కాదు. నువ్వంటే నాకు పడి పడి, ఇది లోకం పాట. యేసయ్య అంటే ఇష్టం అని ఉండాలి. ఈ లోకంలో ఎంతగా దేవుని ఇష్టపడతావో నువ్వు అంతగా ఆశీర్వదించబడతావు. ఆరాధించాలి. ఏ దినం ఇది? విశ్రాంతి దినము. ప్రభువుని ఆరాధించాలి. 38వ వచనంలో లూకాసు వార్తలో కొద్దారండి. లూకాసు వార్త 7:38లో ఆ పాపాత్మురాలు చేసిన మరొక 5వ లక్షణం, ఆమె కన్నీళ్లు కార్చినది, అంగళార్చినది. ఏం చేసింది? అక్కడ అంగళార్చినది, ఆమె ఏడ్చింది. పాదాలతో అత్తరు బుడ్డి పగలగొట్టి కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. ఏడ్చిందండి ఆమె. అంగళార్చినటువంటి పాపాత్మురాలు, ఆరాధించిన పాపాత్మురాలు, అంగళార్చిన పాపాత్మురాలు. అంగళార్చింది 5. ఏడుస్తున్నావో ఈరోజా? దేని కొరకు ఏడుస్తున్నావో? నీ కుటుంబం కొరక, నీ బిడ్డల కొరక, నీ భర్త కొరక, నీ భార్య కొరక, నీ జనాంగం కొరక, ఆత్మల రక్షణ కొరక నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీటి పొట్టుకు విలువ ఉంది. అమ్మా, మాటికి ఊరికి నంగేడుపులు ఏడవకూడదు. నువ్వు ఏడ్చిన దానికి విలువ ఉండాలి. నా కన్నీళ్లను నీ చెంత ఉంచగా నీ బుడ్డిలో దాచుకుంటివి. నా కన్నీళ్లను నీ చెంత ఉంచగా నీ బుడ్డిలో దాచుకుంటివి. మన కన్నీళ్ళు ఏడబోవాలా? యేసయ్య కవలిలో, ఆయన బుడ్డిలో దాచబడాలి. మనం ప్రభు కొరకే కార్చిన ప్రతి కన్నీటి బొట్టు, దేవుని సేవలో కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి విలువ ఉంది. నీ కన్నీళ్ళు ఊరికే ఆడకూడదు. దయచేసి ఆలోచన చేయండి. ప్రతి దాని అనవసరం దానికి ఓని ఆడవద్దండి. ఎప్పుడు కూడా నీ కన్నీటికి విలువ ఉండాలి. నువ్వు ఏడ్చిన కన్నీటికి ఏముండాలి? వాల్యూ ఉండాలి. విలువతో కూడిన ఏడ్పు ఉండాలి. మాటకు ముందు ఏడ్చేది, మాటకు ముందు కలిగేది, ఇది లోకస్తుల లక్షణాలు. దేవుని పిల్లలను కన్నీటి రాకూడదు. తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నీ కన్నీరు ఎవరు కనిపించాలి? చెప్పాలి. నీ కన్నీరు ప్రభు కనిపించాలి. నీ ఏడ్పు దేవుడు చూడాలి. నీ ఆక్రందన దేవుడు చూడాలి. నీ ఆవేదన దేవుడు చూడాలి. యేసు నీ కన్నీళ్లు చూస్తాడు. బైబిల్ అంటది, నా జనమా ఇకే మాత్రం నీవు కన్నీళ్లు విడవు. యేసు ప్రభు వారు కన్నీళ్లు విడిచేవారిని చూశాడు. తల కురులతో, కన్నీళ్లతో యేసయ్య పాదాల్లో
ఆమె అంగలార్చుతున్న పాపాత్మురాలు. ఈరోజు ఎంతమంది ఏడుస్తున్నారు? అనారోగ్యం కొరకు ఏడుస్తున్నారు, అప్పుల బాధల కొరకు ఏడుస్తున్నాం, ఆకలి దప్పులతో అలమటిస్తూ ఏడుస్తున్నాం. అయితే నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీటి దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏడవలసిన పని లేదు. నువ్వు నమ్మిన దేవుడు నీ పక్షం అంటే నువ్వు భయపడవలసిన అవసరమే లేదు, దిగులు పడవలసిన అవసరమే లేదు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే దరిద్రుడా గొప్పవాడా? బైబిల్లో రాయబడింది గొప్పవో దేవుడు ఆయన. యేసు ప్రభువారు గొప్ప దేవుడు అండి. నీ కన్నీళ్లు తుడవగలిగిన వాడు. ఆమె కన్నీళ్లు, ఆమె అంగళార్చినది. ఆ తర్వాత 6వది, అతి విస్తారంగా ప్రేమించిన పాపాత్మురాలు. ఏనో చెప్తున్నానండి, అతి విస్తారంగా ప్రేమించి. చూడండి 47వ వచనం చదువుతామా? చదువు. ఆమె విస్తారంగా ప్రేమించును గనక ఆమె విస్తారంగా ప్రేమించింది. ఎవరండి? బాగున్న వాళ్ళు ప్రేమించారా? పాపంలో ఉన్నవారు ప్రేమించారా? ఏడ్చిన వారు ప్రేమిస్తున్నారా? ఏమన్నా ఆనందంగా ఉన్నవారు ప్రేమిస్తున్నారా? ఆనందంగా ఉన్నవారికి ఆయన అవసరంలా, సంతోషంగా ఉన్నవారికి ఆయన అవసరంలా. వేదనతో ఉన్నవారికే, దుఃఖం ఉన్నవారికే అతి విస్తారంగా ప్రేమించి. ఆలోచన చేద్దాం. ఈరోజు ప్రేమను ఇవ్వడం లేదు కుటుంబాల్లో, ప్రేమను కోల్పోతున్న దినాలు మనం. ఒకప్పుడైతే ఏందమ్మ పులగర, ఏందమ్మ తీగుర ఉండేది. ఇప్పుడు ప్రేమలు లేవు. మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి ఏం తెస్తాం కూడా లేవు. అంతా వాట్సాప్లే. వెడ్డింగ్ కార్డు కూడా ఇచ్చేది లేదు. అన్నా వాట్సాప్ పెట్టిన పెళ్ళికి వచ్చానా, ఒక యవనస్తురాలు నా దగ్గర చదువుకున్న అమ్మాయి, సార్ టుడే ఈజ్ మై మరి యానివర్సరీ డే లేదా వెడ్డింగ్ డే, మేము వాట్సాప్ పెట్టాం, మా పెళ్ళికి మీరు వచ్చేయండి. పలకరింపులు కూడా లేదు, పరామర్శలు కూడా లేవు. వాట్సాప్లో పెట్టేస్తే పోవాలి. కాలం రోజు రోజుకి ఏమైంది? మారిపోతా ఉంది. టైం లేదు. ఆ రోజు అంట పెళ్ళికి పోతే ఎన్ని చూపులు అరగాలంట. అవో ఎన్ని చూపులు అరగాల? ఏందో ఇట్లా అంటున్నారు వాళ్ళు, ఏదో ఒకటి చెప్పుకొని పోతాడని. ఆలోచించాలి. ఎన్ని చూపులు అరగాలన్నారు? ఏందమ్మా, నేనేమన్నా అమెరికా గురించి మాట్లాడానా? పెళ్లి చూపులు బాగుంటాయా? 7 చూపులు అరిగే దాకపోతారంట. ఇప్పుడు 7 నిమిషాలు పెళ్లి చూపులు అయిపోతుంది. మనం చూడాల్సిన పనులే ఓలే చూసేస్తున్నారు. ఏమనైనా జాగ్రత్త. తల్లిదండ్రులు ప్రేమించి నిన్ను పెంచి పెద్దవారు చేశారు. ఆ తల్లిదండ్రుల ప్రేమను ఎవరైతే గౌరవించి కాపాడు ప్రేమిస్తారో వారు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమను కన్నీరు కార్చకూడదు. బిడ్డలుగా మనము మన తల్లిదండ్రులు మన ద్వారా ఏం కార్చకూడదు? కన్నీరు కార్చకూడదు. మన చేసే ఎదవ చేష్టలకి, మన చేసే తప్పులకి 10 మందిలో తల్లిదండ్రులని నిలబెట్టద్దండి. జాగ్రత్త. మనం చదువుతున్న చదువుల మధ్యలో అంతా చూస్తూ ఉన్నప్పుడు మనం దేవుని పిల్లలమని 10 మంది దగ్గర అవమానించబడకూడదు. తల్లిదండ్రులు చూసిన దాన్ని చేసుకుంటే మంచి గౌరవం. నువ్వు తీసుకుని చేసుకున్నావా? తేడాలు మారింది. ఒకానొక సందర్భంలో కుటుంబంలో 2 కొడుకున్నారంట. ఎంతమంది కొడుకులా? 2 కొడుకులు అంట. అనుకోకుండా పెద్ద కొడుకు భార్య గర్భం ఉండిందంట. తల్లిదండ్రులు ఆపరేషన్కి వచ్చున్నారట. అమ్మా, నా భార్య ఆపరేషన్ మరి కడుపుతో ఉంది కాబట్టి ఆ అమ్మాయి మీకు ఈరోజు భోజనం తీసుకురాలేదు, కుదరతో మేము బయట ఉన్నాము. చిన్న కొడుకున్నాడు కదా, చిన్న కొడుకు దగ్గర పోయి వండించి తీసుకొచ్చుకుంటే ఏదో మొత్తానికి తల్లి చెప్పుకున్నది తెచ్చి చిన్న కొడుకు ఇచ్చాడు. అప్పుడు అంటాడు చిన్న కొడుకు అంటాడు, ఏమని అంటాడు తెలిసిన? అమ్మా, ఏం ఎప్పుడు నేనే పెట్టాలా? ఏం నీ పెద్ద కొడుకు లేడా? ఏం పెద్ద కొడుకు దగ్గర వండించుకొని పెట్టుకోవచ్చు కదా అని ఎవరన్నారు? కథ మీరు విన్నారా? చిన్న కొడుకు అన్నాడు. పెద్ద కొడుకు బయట ఉన్నాడని చెప్పి చిన్న కొడుకు అనుకూలంగా ఉన్నాడు. ఒక పూట తల్లి కన్నం పెట్టడానికి, ఒక పూట ఆ తల్లి ఎన్ని పస్తులుండి ఆ బిడ్డని పెంచి పెద్దవాడు చేసి పెళ్లి చేసుంటారు లేదా? ఇప్పుడు ఆ తల్లి ఎత్తి ఆ అన్న నట్టే కుర్తునోట్లో పోసింది. ఎవడికి కావాలి నీ అన్నమని. తెల్లారి మళ్ళీ ఫోన్ చేశాడు చిన్న కొడుకు, అమ్మా టీ తీసుకొస్తున్నానమ్మో అన్నాడు. మేము తాగేస్తున్నాం నాయన. ఏమన్నారా? అయ్యా, ఈ కుడికలో ఉన్నవారు 2 చేతి జోడించి చెప్తున్నాను, తల్లిదండ్రులు బాగా చూసుకుడు, నువ్వు క్షేమంగా ఉంటావు. అత్తైనా, మామైనా, అమ్మైనా నీ కలిగి ఉంటే పెట్టు, కానీ కన్నీరు గార్చే పనులు మాత్రం చేయొద్దు. ఎందుకో తెలుసా? ఒక రోజుకు నువ్వు కూడా ముసలాడు అవుతావు. నా వెనక నా కొడుకున్నాడు, వాడు అన్నీ చూస్తున్నాడు నేను చేసే పనులని.
ఏందే నేను మా నాయన ఎంత గౌరవిస్తానో, మా అమ్మని ఎంత గౌరవిస్తానో అలాగే నేనన్నాను, మా అమ్మ బండ్లు ఎక్కించుకుని పోతా ఉన్నాను, డాడీ డాడీ అవ్వొచ్చింది డాడీ, అవ్వకి చికెన్ తేవాలి డాడీ. నేను ఎందుకు తేవంటే, ఏమేమి మీ అమ్మ నిన్ను కనలా, నిన్ను పెంచలా, ఆమెకే కదా నువ్వు పెట్టబోయేది అన్నాడు. వాడు నోట్లో ఏమొస్తుందని అడిగితే, నా కడుపులో పుట్టినోడే నాకు అట్లా నేర్పించాడు పాఠం. చెప్పినావు లేదరా? చెప్పావు. ఎవరంటే మీ అమ్మ కదా, మీ అమ్మకు నువ్వు పెట్టకపోతే ఎవరు పెడతారు? కన్న కొడుకు నువ్వు కాబట్టి నువ్వే పెట్టాలి, పెద్ద అయితే నేను పెడతానన్నాడు. అర్థమైందా? వాడు చెప్పినాడు వాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి. వాడు ఎంత ఫాలో అయితే షాలేము గాడు ఆ మాట అనగలిగినాడు. చిన్న బిడ్డకే అంత నీతి తెలిస్తే మన జీవితాలు ఈరోజు మనం ఎలాగున్నాం? మనం కొన్నదే పెడదాం, అత్త అయినా అమ్మ అయినా. రేపు మనం కూడా అత్తలు అవుతాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన కోడలుగా ఉన్నాం, మన కొడుకులుగా ఉన్నాం, మన కూతురులుగా ఉన్నాం. ఒక్కరోజు అదే మన స్థితి వస్తుంది. నిజమా కదనా? ఆ రోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మనం అందరినీ ప్రేమిద్దాం. ఎవరిని బట్టి? దేవుని ప్రేమను బట్టి, దేవుని మహాకృపను బట్టి. మరి ఎలాంటి వారైనా సరే ప్రేమ బంధాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ మనం గమనిస్తే యేసేను ఎంతగానో ప్రేమించిన బట్టి పాపాత్మురాలు. యేసేను ప్రేమించేది కాదు, మనుషులు కూడా ప్రేమించాలి. నేను దేవుణ్ణే ప్రేమిస్తాను, ఈ జనమంతానే ప్రేమించంటే ప్రేమ క్రియలో కూడా ఉండాలి. అర్థమైందా? యేసయ్య యేసని పాట పాడితే ఎవరు చెప్తాడా? భలే భక్తుడు పాట పాడతాం, ఒక్క మూటగా అన్నం పెడతావు, పలకరించదు, పరామర్శదు, బాగునవలేదు, మళ్ళీ ఆదివారం బైబిల్ సంఘం పెట్టుకుని పోతుంది. ఏం భక్త్య అని నీ వెనకనకూడదు, నేను తిట్టుకోకూడదు ఎవరు. అది దేవుని ప్రేమ అంటే. నిజమా కదా? వాళ్ళు ఎలాంటి వారైనా సరే వదిలే, నీకు అవసరంలా. దేవుని బట్టి ప్రేమించు, అది ఎలాంటి వారైనా. నీకుంటే చెయ్యి, కానీ ఏమండి నీ ప్రేమకు దేవుని ప్రేమకు మధ్య అవమానం రాకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మనం ఎవరు? యేసుక్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులు మనం. కాబట్టి ప్రభువుని ఎంతగా ప్రేమిస్తావో సమాజాన్ని కూడా అట్లే ప్రేమించాలి. బైబిల్ అంటేది, మీరు ఒకరికి ఏది చేసినా నాకు చేసిన దాంతో సమానం అన్నాడు. మీరేమి చేసిన మనుషు నిమిత్తము కాక అది ప్రభు నిమిత్తమే అన్నాడు. కాబట్టి మనం ప్రభువుని ప్రేమించాలి. బైబిల్లో 2-3 వచనాలు చూద్దాం. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు దరిద్రులు అని ఉంది బైబిల్లో, దుర్మార్గులు అని ఉంది బైబిల్లో లేదు. 122:6 కీర్తనలో రాయబడుతుంది, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురమ్మా. పాపాత్ములు అతి విస్తారంగా ప్రేమించి పాపాలు తుడిచి వేసుకున్నది. యేసుని ఎంతగా ప్రేమిస్తావో నీ జీవితం అంతగా వర్ధిల్లుతుంది. ఎవరెవరో ప్రేమించి నష్టపోయినవేమో, యేసుని ప్రేమించుడు ఎంతగా చేశాడు. దేవుని ప్రేమిస్తే, దేవుని గణపరచగలిగితే అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు వర్ధిల్లుతావు అన్నాడు. ఆ తర్వాత చూడండి 145వ కీర్తన 20వ వచనంలో, యేసయ్యను ప్రేమించిన వారిని ఆయన కాపాడుతాడు. యేసుప్రభు దగ్గర ప్రేమించి, అయ్యా నా రోగం పోలేదు, నా జబ్బు పోలేదు, నా కష్టం పోలేదు, నా కన్నీళ్ళు పోలేదు, యేసుప్రభు నన్ను కాపాడలేదని అన్నారా? ఎవరు అనలా. యేసుప్రభు వారిది ఎవరు వచ్చినా, గుడ్డోడు వచ్చాడు, కళ్ళు లేకుండా వచ్చాడు, కళ్ళు పొందుకొని పోయాడు, కాళ్ళు లేనివాడు వచ్చాడు, నడుచుకొని పోయాడు, చచ్చిపోయినాడు వచ్చినాడు, బతికించబోయాడు. అవునా కాదా? బైబిల్ ఉన్నాయిలే. మరి నీ జీవితం నువ్వు అతి విస్తారంగా ప్రభువుని ప్రేమిస్తే, నువ్వు దేని ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు దొరుకుతుంది. అందుకన్నాడు, నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. సామెతలు 8:21. నన్ను ప్రేమించిన వారిని, సామెతల గ్రంథం 8:21లో నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. నేను అనుభవంలో ఒక మాట చెప్తున్నా. మా సంఘంలో పేదవారు ప్రారంభాల్లో, ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి అందరూ ఆశీర్వదించబడ్డారు. దేవుని మహాకృపను బట్టి వర్ధిల్లారు. కూటికి గుడ్డకి బంగారికి బండ్లకి సెల్లుకి కొదవలేదు. అంచెలంచెలుగా ఆశీర్వదించబడ్డారు. దేవుని పరిచర్లో వారు ఇవ్వబడిన కానుకలు అతి విస్తారంగా ఉన్నాయి. అర్థమైందా? దేవునికి ఇవ్వడంలో, దేవుని మీటింగ్లో, పరిచర్లో